ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు వారి పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతున్నాను. కీడుకు ప్రతి కీడు చేసేదనని అనుకొనవద్దు. యెహోవా కొరకు కనిపెట్టుము, ఆయన నిన్ను రక్షించును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, నీ కోపాన్ని చల్లార్చుకో. పగ తీర్చుకోవడానికి ఏ మాటలు పలకవద్దు. అలాగే తొందరపడి మాట్లాడొద్దు. ఏవేవో ఆయుధాలు తీసుకుని యుద్ధానికి అసలు ఏమాత్రం సిద్ధపడవద్దు. నీవు పగ తీర్చుకుంటే దేవుని ఆత్మ నీలో లేనట్లే. క్షమించటం అనేది నీకు ఘనత ఇస్తుంది. నీ ఎడల తప్పు చేసిన వారిని క్షమించి వదిలేయి. నీవు అనుభవించిన ఆ గాయాన్ని మాటికి తలంచుకుంటుంటే, పగ తీర్చుకునే తలంపులు రానిస్తే గాయాలు రేగుతాయి. కొత్త గాయాలకి మరలా కలుగుతాయి. క్షమించి మర్చిపోవడం మంచిది. నా ఎడల తప్పు చేసిన వారి ఎడల నేను ఏదో ఒకటి చెయ్యకపోతే అందరూ నన్ను ఓడిపోయినట్లు చూస్తారు అని అనుకోవద్దు. దేవుని వాగ్దానం, దేవుని కొరకు కనిపెట్టు, ఆయనే నిన్ను రక్షించును అని ఆ దేవుని వాగ్దానం మనకి జ్ఞాపకం చేస్తాం. ఈ సలహా పాటించటానికి నయా పైసా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అయితే దీనిలో గొప్ప ధననిధులు ఉన్నాయి. దేవుని మీద ఆధారపడు. ఊరికనే ఉండు, ప్రశాంతంగా ఉండు. ఆయన మీద ఆధారపడు. నీ బాధ ఏమిటో ఆయనకి చెప్పుకో. దేవుని ఎదుట నీ సమస్య ఉంచు. అప్పుడు దేవుడు నీ భారమంతా తీసివేసి నీ హృదయాన్ని తేలిక చేస్తాడు. ఆయనే నిన్ను రక్షించును అనే దేవుని వాగ్దానం మనకున్నది. దేవుడు నీ విడుదల కొరకు ఏర్పాటు చేసిన మార్గం ఇది. ఆయన ఎలా విడుదల చేస్తాడు అనేది మనకి తెలియదు. అది ఆయన చూసుకుంటాడు. ఆయనకే తెలుసు. ఆయన తప్పక విడిపిస్తాడు. రోజు చిన్న చిన్న గొడవలకు ఎందుకు? అంతా ఆయనకే అప్పగించు. అలాగే మురికి మనుషులు, మురికి యుద్ధాలు, మురికి మాటలు, మురికిని నీవు అంటించుకోమాకు. నీ కోపాన్ని విడిచిపెట్టు. ఆయనే నిన్ను రక్షిస్తాడు. అటు బాధ్యత దేవుడు మన అందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. మీరు మాకు సహాయం చేసే దేవుడివి. మాకు కలిగిన కష్టం, నష్టం, అవమానం, నింద, శ్రమ దగ్గర
మేము మీ మీద భారం వేసి మేము మీ వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ ఓర్పుతో కొనసాగుతూ మీరిచ్చే దీవెనలు, మీరిచ్చే ప్రతిఫలాన్ని మేము పొందుకోవడానికి సహాయం చేయండి. వాక్యం విన్న మీ పిల్లలందరి జీవితాల్లో ఈ కార్యములు మీరు జరిగించండి. మా అనుదిన జీవితాల్లో ఎన్నో పరిస్థితులు గుండా మేము వెళ్తున్నప్పుడు మేము పడిపోయేవారిగా ఉండక నిలబడి కొనసాగడానికి మీ సహాయాన్ని అనుగ్రహించండి. మీ పిల్లలని వీరు కలిగిన అంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులు దీవించండి. వీరి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించండి. మీ పిల్లలకి కావలసిన వివాహాలు, కావలసిన గర్భఫలం, గర్భం కలిగిన వారికి ప్రసూతి అయిన వారిని కూడా దీవించండి. మీ పిల్లలకున్న సమస్యలు అన్నిటిలోంచి మీరు విడుదలిచ్చి మీకు మహిమా బిడ్డలకు దీవెనిమ్మని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.